రామోజీరావు మృతి తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటు అని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. కాల్వ శ్రీనివాసులతో పాటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, ఇతర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, అక్షరానికి వాడిని వేడిని ఇచ్చి ఒక పదునైన ఆయుధంగా మలిచిన నిత్య ప్రయోగశీలి రామోజీరావు అన్నారు. ఎక్కడో రాయలసీమలో ఒక మారుమూల పల్లెలో పుట్టిన నన్ను అక్షర యోధుడిగా తీర్చిదిద్దడమే కాకుండా నా రాజకీయ ప్రస్థానానికి ఆశీస్సులు అందించి నిరంతరం ప్రోత్సహించారన్నారు. ఒక సమాజ సేవకుడిగా నన్ను నడిపించిన రామోజీరావుని ఎప్పటికీ మరవలేమన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించి లక్షల కుటుంబాలలో వెలుగులు పంచి ఈనాడు మార్గదర్శి సంస్థల అధినేతగా ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయన్నారు. పారిశ్రామికవేత్తగా, ఎన్నో అభ్యుదయ చిత్రాల నిర్మాతగా, ఫిలిం సిటీ స్థాపకుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన సంపాదించుకున్న కీర్తి అజరామమని అన్నారు. రామోజీరావు గారి అకాల మరణం మాటల కందని విషాదం. అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా తను ఎదుగుతూ తన చుట్టూ ఒక సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారు. ఇతర వ్యాపారాల్లో కానీ, చిట్ ఫండ్ రంగంలో కానీ, ప్రియాపచ్చల రూపంలో కానీ, అట్లాగే యాడ్ ఏజెన్సీ కానీ, ఈనాడు పత్రిక స్థాపించిన నాటి నుంచి దినదిన ప్రవర్ధమానమవుతూ ఎదిగిన తీరు రామోజీరావు గారి అవిరళ కృషికి ప్రత్యక్ష తార్కాణం. ఆయన లేడని తెలిసిన వెంటనే మాకందరికి కూడా చాలా బాధ కలిగింది. ముఖ్యంగా నేను రామోజీరావు గారి చేతుల మీదుగా మనిషిగా ఎదిగిన వ్యక్తిని, 4 దశాబ్దాల కాలంగా ఆయన్ను చూస్తూ పెరిగిన వ్యక్తిని. ఆయన మార్గదర్శనంలో నాకు ఎప్పుడు కష్టం వచ్చినా, నేను ఈ కష్టాన్ని దాటలేను అనుకున్నప్పుడు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఒక అరగంటో గంటో కూర్చొని ఆయన మాటలు వింటూ స్ఫూర్తి పొందుతూ నా కష్టాన్ని, నా సమస్యల్ని మర్చిపోయి అధిగమించి 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో నేను రాణిస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, రామోజీరావు గారి స్ఫూర్తి, ఇవి ఉండడం వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నా. ఒక మనిషి అనేక రంగాలను ఎంచుకొని, భిన్నమైన రంగాలు, ఒకటికి ఒకటి సంబంధం లేని రంగం, సినీ రంగం, పత్రికా రంగం, వ్యాపారం, చిట్ ఫండ్స్, ఏది కూడా ఒకదానికొకటి సంబంధం లేని రంగాలను ఎంచుకొని ఆయన అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలవడం, తన సంస్థలకు నైతిక విలువలు నేర్పి, సంస్థలో పనిచేసే ప్రతి వ్యక్తి నైతిక విలువలతో బతకాలని బోధించిన మహనీయుడు రామోజీరావు గారు. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణమే ఒక ప్రపంచ వింత, ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు ఆయన. ఎవరికి సాధ్యం కాని పనులు చేస్తూ, అందరికీ స్ఫూర్తినిస్తూ, మార్గదర్శిగా నిలుస్తూ ఆయన జీవితాన్నే ఒక పాఠంగా మలిచి ఈ నేటి తరం యువతకు ఒక ప్రబోధాత్మకమైన సందేశాన్ని తన జీవితం ద్వారా ఇచ్చిన మహా వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి మరణం చాలా విషాదకరం. మేమెవరూ కూడా జీర్ణం చేసుకోలేని విషయం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నా, ఆయన మరణానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈనాడు సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి, ప్రతి వ్యక్తికి, అట్లాగే ఆయన కోట్లాది మంది అభిమానులకు అందరికీ కూడా నా సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నా. పద్మవిభూషణుడు ఈరోజు మన మధ్య లేడని జీర్ణం చేసుకోవడమే కష్టంగా ఉంది. అలాంటి మహనీయుడు చూపిన మార్గంలో సమాజం నడవాలని, ముఖ్యంగా ఈనాడు సంస్థలు రామోజీరావు గారి తర్వాత కూడా కిరణ్ గారి సారథ్యంలో, ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో, అంతకంటే
ఉన్నతంగా వెలుగొందాలని ఇంకా వేలాది లక్షలాది